భారతదేశంలో ప్రతివాడు ఆశౌచానికి అశుచికి భయపడతాడు. పితృకర్మ చేస్తే అశుచం అంటారు. అశౌచం అంటే అపవిత్రాలు కాదు, శుభకర్మలు చేయడానికి పనికి రాకపోవడం ఆశౌచం. అంటే అశుచిగా ఉన్నాడు, అశుభ్రంగా ఉన్నాడు అంటావా కర్మ చేస్తున్నవాడు, అది కాదు. శుభకర్మలు ఉన్నాయి కనుకనే దేవతా ప్రతిష్టలు, వివాహం, పెద్దలు బ్రాహ్మణులు తర్పణించి భోజనం పెట్టడం, ఆచమనం చేయించడం, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. ఈ శుభకర్మలకు పనికిరాని స్థితిలో ఉన్నాడని అంటే ఆశౌచం అంటే వాడు చాలా నీచ స్థితిలో ఉన్నాడని కాదు. వాడు అంతేకాక రుణముక్తి కోసమని పవిత్రాన్ని కర్మ చేస్తున్నాడు. వాడు వివాహం అంటే చాలా మంచి ఉత్తమ కర్మని పితృదేవతలకి తర్పణిస్తే అది అంటే ఏంటి, అది మృత్యువై పొందినటువంటి వాడిని గురించి స్మరిస్తున్నాడని మనకు భయం, అంతే. ఇది అదొక సైకలాజికల్ లక్షణం, కానీ అసూచన లేదు. వాడు శుభకార్యం అప్పుడు కన్యాదానం చేయకూడదు, దేవుడికి అభిషేకం కూడా చేయకూడదు, నిత్యకర్మం కాకుండా ఉంటే. కాబట్టి శౌచానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత అంత కాదు. కనుక శుభ్రంగా లేకపోయినప్పటికీ పవిత్రంగా ఉంది. దేవాలయం అంతా శిథిలం అయిపోయింది, లోపల లింగం కూడా భిన్నమైంది. అది శిథిలమైంది కానీ దోషం లేదు దాంట్లో, శిథిలమైంది అంతే. అందుకని కొన్ని మంత్రోపాసనలు శిథిలమైపోయిన శివాలయంలో వెళ్ళి చేసుకోమని చెప్పారు. అంత పవిత్రతో ఇంకో స్థానం పోవట్లేదు. పురాతనమని పూజాధికారులన్నీ పోయిన తర్వాత శిథిలమైపోయినటువంటి శివాలయంలో వెళ్ళి ఉపాసన చేయి, దేవత ప్రత్యక్షం అలాంటి ఉపాసనలు ఉన్నాయి. అది పవిత్రమైందనే మన వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అనేక సంవత్సరాలు అక్కడ మంత్రోపాసన జరిగింది, అభిషేకాలు జరిగాయి.